Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. సూర్య కరుపు నిన్న అన్ని అడ్డంకులను దాటుకుని ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చింది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ రోజు డే 2 కలెక్షన్స్ గురించి చెప్పుకునే వాళ్ళం. బట్ డే 2 కలెక్షన్స్ గురించే చెప్పుకోవాల్సిన స్టేజ్ కి అయితే వచ్చింది ఆ ఫిల్మ్. బట్ డే 1 మాత్రమే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ డే థియేటర్స్ లో షోస్ అనేవి పడకపోవడంతో, కొన్ని చోట్ల సగం పడి సగం ఆగిపోవడంతో థియేటర్స్ వాళ్ళకి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి కూడా లాసెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ రోజే డెఫిసిట్లు చూసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక డే 1 బుకింగ్స్ చూస్తే సూర్య కెరీర్ బెస్ట్ నెంబర్లు పడతాయి అనుకున్నారంతా. మరి పడలేదా అంటే ఖచ్చితంగా నో. సూర్య కెరీర్ లో టాప్ ఓపెనర్ అంటే ఈ రోజుకి కొంగవా ఫిలిం. బాలీవుడ్ గా చూస్తే కొంగవా సినిమా, తమిళనాడులో చూస్తే రెట్రో ఫిలిం. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎక్కడ చూసినా కూడా సూర్య పరంగా చూస్తే కొంగవా సినిమానే టాప్ లిస్ట్ లో ఉంది. అండ్ సాడ్లీ తమిళనాడులో సూర్య ఈ సినిమాతో కూడా 15 కోట్ల గ్రాస్ ని అందుకోలేదు. అసలు ఏంటి ఎందుకు అంటే ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. రీసెంట్ గా స్టార్ అయిన శివకార్తికేయన్ కూడా 15 కోట్ల గ్రాస్ ని ఈజీగా తమిళనాడులో పెట్టేస్తున్నాడు. బట్ 15 ఏళ్ల క్రితమే 10 కోట్ల మార్క్ తమిళనాడులో అందుకున్న రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరో ఈ రోజైతే 15 కోట్లు అందుకోలేకపోతున్నాడు. డే 1 బుక్ మై షోలో పీక్ ట్రెండ్ అయితే అవర్లీ 40,000 టచ్ అయింది కదా బ్రో. మరి ఎందుకు నెంబర్ రాలేదు అంటే డే 1 బుకింగ్స్ బాగున్నాయి, బట్ ప్రీసేల్ అనేది ఎక్కడా లేదు. ప్రీసేల్ జరగడానికి కూడా ఛాన్స్ లేకుండా డే 1 షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇక నిన్న సినిమా పడుతుందా పడదో అన్న భయంతో కూడా థియేటర్ కి చాలా మంది వెళ్ళలేదు. అలా ఓవరాల్ గా 25 కోట్ల బెంచ్ మార్క్ మాత్రమే అందుకుంది ఈ సినిమా. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కడ అనుకున్న రేంజ్ లో నెంబర్ అయితే రాలేదు. సో 30 కోట్ల మార్క్ అయితే మరొకసారి మిస్ అయింది ఈ సినిమా. మరి 30 కోట్లు టచ్ చేయకుండా ఎంత నెంబర్ పెట్టింది బ్రో అంటే అసలు ఈ సినిమా డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్ గా సినిమా డే 1 40 కోట్ల ఓపెనింగ్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. బట్ ఇందాక చెప్పుకున్న రీజన్స్ అన్నిటి వల్ల సినిమా 30 కోట్లు కూడా అందుకోలేదు. ముందుగా తెలుగు స్టేట్స్ చూస్తే నైజంలో 1,65,00,000 వరకు గ్రాస్, 90 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. అండ్ వి ఆల్ నో 15 ఏళ్ల క్రితం వచ్చిన 7 సన్స్ సినిమా దీనికంటే నైజంలో పెద్ద నెంబర్ పెట్టింది. సో ఏం చేయలేం. ఇక ఆంధ్రాలో 1,45,00,000 వరకు గ్రాస్, 70 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్ల షేర్ మాత్రమే పెట్టింది ఈ ఫిలిం. గ్రాస్ 3,10,00,000 రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 7 కోట్ల రేంజ్ లో జరగడంతో 7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 5.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వీకెండ్ కి 5 కోట్ల షేర్ ని టచ్ అయితే తప్ప సినిమా ఫుల్ రన్ లో సూపర్ హిట్ వర్డిక్ట్ తో ఎండ్ అవ్వదు. ప్రజెంట్ తెలుగు స్టేట్స్ లో టాక్ అయితే అంత పాజిటివ్ గా ఏం లేదు. ఇక తమిళనాడులో చూస్తే 11.25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తూ షాక్ ఇచ్చింది. ప్రీసేల్ ని బట్టి చూస్తే ఇది చాలా మంచి నెంబర్. బట్ సూర్య కెరీర్ మొత్తంలో చూసుకుంటే రెట్రో కంగువా సినిమాలు ఇంకా అక్కడ టాప్ లో ఉన్నాయి. ఈ అన్ని సినిమాలు 11-12 కోట్ల మధ్య మాత్రమే అటు ఇటుగా తిరుగుతున్నాయి. సికిందర్ సినిమా రేంజ్ నెంబర్ ఇప్పుడు సూర్య పెడతాడో ఏమో. తమిళనాడులో బిజినెస్ 40 కోట్లకు పైగా జరగడంతో ఈ రోజు కలెక్ట్ చేసింది కాకుండా మరో 34 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఇక కర్ణాటకలో 2 కోట్లు, కేరళలో 1.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 18.2 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ లో మరో 9.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కరుపు ఫిలిం. డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 28 కోట్లు మాత్రమే ఉంది. షేర్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 71 కోట్లు కావడంతో మరో 57 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ వీకెండ్ కే 40 కోట్ల షేర్ టచ్ అవుతూ వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసి గ్రోత్ చూపిస్తే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కష్టం. చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కరుపు డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.